సినిమా చూశారు కదా విక్రాంత్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. ముఖ్యంగా వచ్చేసి ఈరోజు అనంతపురంలో ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో కొంచెం పెద్ద పెద్ద నగరాల్లో మనం బెంగళూరులో అక్కడ ఇక్కడ ఫంక్షన్ జరిగేటువంటి ఆడియో ఫంక్షన్స్ని ఫిలిం ఫెస్టివల్ సంబంధించి చూసేటోళ్ళం. ఈరోజు అనంతపురము ఒక షార్ట్ ఫిలిమ్స్కి కేర్ ఆఫ్ అడ్డాగా నిలిచిందనే విధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు అనంతపురం నగరంలో ఎన్మాక్స్ థియేటర్లో అత్యంత ఘనంగా చాలా వంతు అనంతపురం నగర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వీక్షించి డిఎఫ్ఐ ఫిలిం ఏదైతే షార్ట్ ఫిలిం ఉందో దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమాజంలో పెడదారున పడుతున్నటువంటి యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే దిశగా, అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మంచి సమాచారాన్ని అందించే దిశగా ఈ యొక్క డిఎఫ్ఐ అనేది రమణ రవికాంత్ గారి ఆధ్వర్యంలో, అలాగే నిర్మాతగా తరిమిల రాజు గారి యొక్క డైరెక్షన్లో, డిఓపి లింగాల పవన్ గారి యొక్క సారథ్యంలో చాలా అత్యద్భుతంగా మన అనంతపురం సంబంధించినటువంటి రూరల్ సిఏ గారు కూడా, శేఖర్ సార్ కూడా, ఆయన చూడడానికి మనకు ఒక పోలీస్ ఆఫీసర్ గారు కనపడినా కూడా సామాన్య ప్రజలతో మమేకమవుతూ ఈరోజు ప్రజలందరితో కూడా ఫ్రీగా, అంటే ఎటువంటి భయం లేకోకుండా ఏ సమస్య అయినా కూడా ఆయనతో ఫ్రీగా చెప్పుకోవచ్చు. అలాంటి మంచి అధికారి కూడా ఈ డ్రగ్స్ దానికి సంబంధించిన దాంట్లో యువతకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ఒక ఆఫీసర్గా ఆయన యొక్క పాత్ర అభినందనీయం, ఆదర్శనీయం అనేసి పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ అంటేనే భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పోలీసులు ప్రజలతో మమేకమైతే ఏ విధంగా ఆ యొక్క స్పందన ఉంటుందనేది ఈ రోజు సిఐ గారు కల్లారగా ఆయన క్యారెక్టరైజేషన్ కి అభినందనలు అందుతున్నాయి. ఎందుకంటే ప్రతి అధికారి కూడా ఈ రోజు ప్రజలతో మమేకమైతే ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించడంలో కూడా చాలా ఈజీగా అవుతుంది. అలాగనే దీనిలో క్యారెక్టరైజేషన్ ఏదైతే డ్రగ్స్ ఫ్రీ ఇండియా, అంటే ఇండియా మొత్తం కూడా ఈ యొక్క మత్తు బానిసల నుంచి మనం రక్షించాలా అనేటువంటి కాన్సెప్ట్ లో భాగంగా ఒక వ్యక్తిగత బాధ్యత కంటే, అంటే ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతతో మనం సమాజంలో మెలగాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ డ్రగ్ ఫ్రీ ఇండియా అనేటువంటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో రమేష్ గారు అయితే ఆయన యొక్క క్యారెక్టర్ తో రక్తి కట్టించారు. నిజం, ఎందుకంటే ఒక డ్రగ్స్ బానిస అయినటువంటి యువత పిల్లలు పెడదారిన పడి చెడిపోతే ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు, గౌరవంతో బతికేటువంటి కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయి అనేది కనువిందుగా చూపించారు. చాలా అత్యద్భుతం. ఇందులో క్యారెక్టరేషన్ గా నటించినటువంటి వాళ్ళ తల్లి క్యారెక్టర్ కానీ, కూతురు క్యారెక్టర్ కానీ, అలాగనే పోలీసులు కానీ, డాక్టర్స్ కానీ, అలాగనే లాయర్ సంబంధించిన కానీ ప్రతి ఒక్క పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క డిఎఫ్ఐ 2 కూడా షార్ట్ ఫిలిం తీస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే కంక్లూజన్ క్లియర్ అయినట్టు ఉంటది, చాలా బాగుంటది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పార్టిసిపేషన్ చేసినందుకు, అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆ టీం సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.